దేశవ్యాప్తంగా పల్లె పట్టణం అనే తేడా లేకుండా జై శ్రీరామ్ నినాదంతో మార్మోగుతోంది. 22వ తేదీన జరగనున్న రామ మందిరం ప్రారంభోత్సవానికి పెద్ద ఎత్తున జనం పాల్గొంటున్నారు. రామ మందిర నిర్మాణం కోసం 90 నుంచి 92లో కరసేవకులు చేసినటువంటి పోరాటం మాత్రం ఎవరూ మర్చిపోలేనిది. ఆనాడు కరసేవకులు చేసినటువంటి పోరాటాలు వింటే ఇప్పుడు కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయంటూ కరసేవకులు అంటున్నారు. ఆనాటి పోరాటంలో పాల్గొన్న శ్రీకాకుళం వాసి సీతారామయ్యతో బీఆర్కే న్యూస్తో మా అనుభవాలు ఆయన పంచుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. భారతదేశం మొత్తం రామ మందిరం అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ కోసం వేచి చూస్తుంది. రేపు 22వ తారీఖున జరగబోయే రామ మందిరం ప్రారంభోత్సవానికి సంబంధించి దేశ ప్రజలంతా కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. అంతేకాకుండా దేశం మొత్తం శ్రీరామ జపంతో మారుమోగుతుంది. అయితే ఈ రామ మందిరం ఈరోజు వెళ్ళడానికి ప్రారంభోత్సవానికి నోచుకోవడానికి మాత్రం 1990-92లో జరిగిన కరసేవకుల తాలూకా ముఖ్య పాత్రగా మనం అనుకోవచ్చు. అయితే అప్పట్లో కరసేవలో పాల్గొన్న ఎంతోమంది మరణించినప్పుడు కూడా కొంతమంది మనతో పాటు అందుబాటులో ఉన్నారు. అప్పుడు జరిగిన విషయాలు ఏమిటి, ఆ రోజు జరిగిన దుర్ఘటన ఏమిటో వాళ్ళ మాట్లాడి తెలుసుకుందాం. మనతో పాటు కరసేవకులు సీతారాం గారు ఉన్నారు మనతో పాటు. ఇప్పుడు ఏదైతే 22వ తారీఖున అయోధ్య రామ మందిరం అనేది ఘనంగా ప్రారంభోత్సవం జరుగుతుంది. దీనికి మీలాంటి వాళ్ళు ఎంతో మంది త్యాగంగా మనం చెప్పుకోవచ్చు. అసలు ఈ అయోధ్యకు సంబంధించింది అసలు వాస్తవాలు ఏంటి, ప్రత్యక్షంగా మీరు పాల్గొన్నారు కాబట్టి. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి 1990లో నేను కూడా కరసేవకుడిగా అయోధ్య వెళ్ళడానికి బయలుదేరాము. ఆ రోజు నిబంధనలను చూసి సామాన్యమైన ప్రజానీకం భయపడి ఎవరూ రావడానికి ముందడుగు వేయలేదు. ఈ కరసేవకు వెళ్ళాలంటే ముందు తన ఉన్న ప్రాంతంలో అందరి దగ్గరికి పోయి వాళ్ళ తాలూకా చందాలు వసూలు చేసి జ్యోతితో పాటు వెళ్ళాలి. ఒక్కరు వెళ్ళి ఆ విధంగా మేము అయోధ్య వెళుతున్నాము, కరసేవకు వెళుతున్నాము, మాకు మీరు చందాలు ఇవ్వండి అంటే కాదు. జ్యోతితో వెళ్ళి ఇదిగో ఈ జ్యోతి సాక్షిగా నేను కరసేవకు వెళుతున్నాను, నాకు మీరు ఆర్థిక సహాయం చేయండి అని చెప్పి 3 గ్రామాల్లో అడిగి తర్వాత వచ్చి ఏ చెరువు వద్దనైతే మనం స్నానాలు చేస్తామో, ఏ బావి వద్దనైతే చేస్తామో ఆ బావి దగ్గర కానీ ఆ చెరువు దగ్గర కానీ స్నానాలు చేసే ముందుగా అక్కడ మళ్ళీ రామ జన్మభూమి సమస్యలో నేను వెళుతున్నాను కరసేవకు అయోధ్య, ఒకవేళ నాకు ఏ రకమైన కష్ట నష్టాలు జరిగినా లేదా నా ప్రాణాలు పోయినా దానికి ఎవ్వరూ బాధ్యులు కారు, ఏ సంస్థ బాధ్యులు కారు, మాకు మేముగా నిర్ణయించుకొని వెళుతున్నాం కాబట్టి ఈ నష్టానికి మేమే కారకులము అని చెప్పి డిక్లరేషన్ రాసి రామ ఆలయంలో పోయి అక్కడ ప్రమాణం చేసి ఆ తర్వాత కరసేవకు బయలుదేరాలని చెప్పి 1990లో విశ్వ హిందూ పరిషత్ ఆ రకమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు సీతారాం గారు మనం చూసుకుంటే మీరు ఎంత కష్టపడ్డారో, ఎలాంటి ఇబ్బందులు పడ్డారో మీ మాటల్లోనే మాకు తెలుస్తుంది. తర్వాత 1992లో దగ్గర 1,50,000 మంది పాల్గొన్నారని లెక్కలు చెప్తున్నవి, 2,000 మంది మరణించారనేసి అధికార లెక్కలు చెప్తున్నవి. అసలు వాస్తవంగా 1992లో ఏం జరిగింది? 92లో నవంబర్ 30వ తేదీకి మమ్మల్ని అయోధ్య చేరమని చెప్పి మాకు ఆదేశాలు ఉన్నాయి. అప్పుడు 185 మందితో మేము బయలుదేరాం శ్రీకాకుళం జిల్లా నుంచి. వాళ్ళకి నన్ను ప్రముఖగా ఉంచారు. ప్రముఖ అంటే నాయకత్వం వహించమని మామూలు మన పరిభాషలో, కానీ సంఘ పద్ధతిలో ప్రముఖ అంటే దాని తాలూకా బాధ్యతలన్నీ తీసుకునే వాళ్ళని ప్రముఖ అంటారు. 6వ తేదీ ఉదయాన అక్కడ ఒక పెద్ద బహిరంగ సభ పెట్టినారు. దానికి వాజ్పేయి, అద్వానీ, మురళీ మనోహర్ జోషి ఇలాంటి వాళ్ళు పెద్ద వాళ్ళందరూ కూడా నాయకులందరూ వచ్చి అక్కడ చిన్న వేదిక వేసుకొని మాట్లాడుతున్నారు. ఈలోగా అదుపు తప్పిన జనం ఆ రాత్రి మేము 1,50,000 మంది అని చెప్పి అనుకున్నాం. నిజంగా రికార్డెడ్గా వెళ్ళిన వాళ్ళం అయితే 1,50,000 మంది. కానీ ఆ రాత్రి పరిసర గ్రామాల నుంచి ఆ జిల్లాలో ఉన్న వాళ్ళు ఏంటంటే సుమారు ఒక 4 లక్షల జనం వరకు రావటం జరిగింది. దాంతో అదుపు తప్పిన జనం ఆ
బాబ్రీ మసీద్ మీద పడి కొట్టడం జరిగింది. సీతారాం గారు, మీరు ఆ రోజు చేసిన కార్యక్రమాల వల్ల ఈ రోజు రేపు మనకి అయోధ్యలో రామ మందిరం ఓపెన్ అవుతుంది. మీ మిత్రులు ఎంతోమంది చనిపోయి ఉంటారు, కానీ మీ కళ్ళతో చూసే భాగ్యం మీకు కలుగుతుంది. మీరు ఎలా అనుకుంటున్నారు ఈ విషయంలో? మాకు ఇది మహాభాగ్యం. మేమే కాకుండా ప్రతి హిందూ స్పందన తాలూకా, త్యాగం తాలూకా ఉద్యమం ద్వారా తీసుకొచ్చినటువంటి రామ మందిరం అది. చూస్తామా లేదా అని ఆ రోజున అనుకునేవాళ్ళం జైల్లోన, అయోధ్యలోన ఉండి. ఇవాళ చూడగలుగుతున్నాం అంటే మాకు మహాభాగ్యంగా మేము అనుకుంటున్నాం. ఆ రకమైన దీక్ష కట్టుబడికి ఉంటూ ఆయన నేలపైన నిద్రిస్తూ జపతపాదులు హోమాలు చేస్తూ ఆయన జీవిస్తున్న జీవన విధానం అది ప్రతి హిందువుకి ఆదర్శం కావాలని, ప్రతి హిందువు కూడా తన తాలూకా వారసత్వ సంపద కోసం స్పందించాలని నా అభిప్రాయం. ఈ రామ మందిరంలో ప్రత్యేకంగా పాల్గొన్న కరసేవకులు ఎంతమంది చనిపోయారు, వాళ్ళ వారసులు కూడా చాలా గర్వంగా ఈరోజు చెప్పుకున్న పరిస్థితి ఉంది. మా పూర్వీకులు పడిన కష్టానికి ఇవాళ ప్రతిఫలం దక్కిందని చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.